కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు నేతలు చేరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గండ్ర రఘునాథరావు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు బ్యాంక్ కాలనీ నుండి గండ్ర రఘునాథరావు బ్యాంక్ కాలనీ పుట్టినప్పటిగా అదే డివిజన్ ఉండడం, అక్కడ ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కూడా సంబంధం ఉన్న వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం, ఈరోజే రిజర్వేషన్ రావడం, మా పార్టీ అభివృద్ధి చేసింది మేమే అని చెప్పడం, అందుకే ఈరోజు గండ్ర రఘునాథరావు గారిని మా పార్టీలకు రావడం వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు కూడా ఈ రోజు నుంచి అక్కడ మొత్తం మంది మేము పార్టీలో జాయిన్ అయిపోతాం. ఇక్కడ ఉన్న కొంచెం దుష్ట శక్తులు ద్రోహులు పార్టీ ద్రోహం చేసిన విధంగా సామాన్య మానవులుగా మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు పార్టీలో చేరినందుకు వారికి గండ్ర రఘునాథరావు మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ఈరోజు రిజర్వేషన్లు వచ్చినాయి. ముఖ్యంగా గౌరవ ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని అడ్డుకుందామని చెప్పే ప్రయత్నం. ఈ బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలని ఇటు బీజేపీ మరియు కాంగ్రెస్ ఇద్దరు ఒకటయ్యి ఫస్టే మాకు అలర్ట్ వచ్చింది. గంగుల కమలాకర్ ఇంట్లో ఉన్న మొత్తం ఓట్లు వేరే వాడేయంగానే మేము అలర్ట్ అయినాం, ప్రజలు చైతన్యం చేసినాం, అధికారులు దృష్టికి మళ్ళీ యథావిధిగా ఆ రోజు పోరాటం చేసి మా ఇండ్లు మొత్తం కూడా మా వాడని. లేకుంటే ఈరోజు ఇక్కడ బీసీ ఉమెన్ అయింది, లేకపోతే దీన్ని ఎస్సీగాను జనరల్గా ఎస్సీగా చేసే ప్రయత్నం చేసిరు. సో మళ్ళీ ఆ రోజు పోరాటం చేసినాము, మళ్ళీ మా ఇండ్లు కూడా మాకు రావడం జరిగింది. ఆ రోజు అడ్డుకున్నారు, ఆ రోజు మొదటి విజయం సాధించినాం. నిన్న కూడా ఈ రిజర్వేషన్ మొత్తాన్ని కూడా చేంజ్ చేయాలని చెప్పేసి ఒక కుట్రవాన్ని అలాంటి సిపిఎఫ్ అని ఒక యాప్ ద్వారా పెట్టుకొని మళ్ళీ మొత్తాన్ని కూడా మమ్మల్ని అన్యాయం చేయాలని చెప్పి జనరల్ వార్డ్స్ మొత్తాన్ని ఎస్సీగా చేయడము, ఎస్సీ వార్డ్స్ మొత్తాన్ని జనరల్ చేయడం, బీసీ వార్డులు తీయడము, ఇలా నిన్నటి చేస్తున్నట్టు మేము సోషల్ మీడియా ద్వారా టోటల్ మొత్తం బాహ్య ప్రపంచానికి చెప్పడం జరిగింది. అధికారులనే మళ్ళీ వెనువెంటనే మళ్ళీ భయపడి యథావిధంగా రిజర్వేషన్లు మాకు